హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ ఈ వీడియోలో అయితే చోట్ల ఎలా వేసుకుంటారు, అసలు చోట్ల అంటే ఏంది అనేది తెలుసుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చోట్ల అనేది జుట్టుకు అయితే ఇట్లా వేసుకుంటారు. మా పెద్దమ్మ అయితే వేసి చూపిస్తుంది మా నాన్నమ్మకి. చోట్ల వేసుకోవడం అనేది బంజారాలో ముఖ్యమైన సంప్రదాయం. మా నాన్నమ్మ కాలంలో వాళ్ళైతే అందరూ వేసుకునే వాళ్ళు. ఇప్పుడైతే అందరూ వేసుకుంటున్నారు కానీ ఎప్పుడప్పుడు పండుగలు ఉన్నప్పుడు ఇట్లా ఏమైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే వేసుకుంటున్నారు. ఇంకా మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోవద్దు కదా, అన్ని గుర్తు చేసుకో. అంతెందుకండి, ఇంకా మా నాన్నమ్మ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇంకా మా నాన్నమ్మ చూసింది కదా వాళ్ళ అమ్మ వాళ్ళని ఇంకా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళని అందరూ ఆల్మోస్ట్ అందరూ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు మన జనరేషన్ వచ్చే వరకు చూడండి, ఇప్పుడు మన అమ్మ వాళ్ళు వేసుకుంటలేరు, మనకు తెలియదు కదా అంతా. ఇంకా అన్నట్టు అట్లానే అంతరించిపోతుంది. కాబట్టి మనం ఒక్కొక్కటి గుర్తు చేసుకోవాలి, మన సాంప్రదాయాన్ని మనమే గుర్తు చేసుకోవాలి. బంజారా వస్తువులు అంటే అన్ని పేర్లు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. చోట్లని కొంతమంది టోప్లీ అని కూడా అంటారు. టోప్లీ ఇంకా ఏమో ఇట్లా మెడలో వేసుకుంది కదా దాన్ని అయితే హాన్స్లో అంటాము. ఇంకా చేతులకు వేసుకుంది కదా దాన్ని అయితే బల్యా అంటారు. ఇంకా కాళీ, టుక్రీ, వాంక్లీ ఇట్లా అయితే పేర్లు ఉంటాయి అన్నమాట బంజారాలో. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది, మళ్ళీ దానికి ఒక స్టోరీ కూడా ఉంటుంది. కానీ ఆ చోట్ల అనేది ఎంత బరువు ఉంటుంది తెలుసా, ఇట్లా ఫేస్ మీద ఇట్లా సైడ్లకు ఉంటుంది కదా, మస్తు బరువు ఉంటుంది. ఇంకా ఈ చోట్ల అనేది ఏంటంటే పెళ్లి కూతుర్ని చేసే ముందు కూడా వేస్తారు. అంటే మన దాంట్లో వేస్తారు, అంటే చోట్ల వేస్తారు, గజ్జెలు కడతారు, కాళ్ళ నుంచి మోకాళ్ళ వరకు కడతారు గజ్జెలు పెళ్లి కూతుర్ని చేసే ముందు. అంటే పెళ్ళికి ఇంకొక 3 days ఉందనంగా చేస్తారు. కొందరు అయితే 5 days ముందు కడతారు. ఇట్లా నాకైతే 3 days ముందు కట్టిరు, మోకాళ్ళ వరకు అయితే కట్టిరు. ఇంకా సరిసర్లే కానీ మాటల్లో పడి చోట్ల ఎలా వేసుకున్నది అనేది చెప్పడం మర్చిపోయినా. ఇంకా ఏం లేదండి, ఫస్ట్ అయితే ఇట్లా 3 sides అయితే పార్ట్స్ ఇట్లా హెయిర్ అయితే తీసుకోవాలి. చూసిరు కదా మీరు వీడియోలో. అట్లా తీసుకొని కొంచెం మనం మూడు పాయల జుట్టు ఎట్లా అల్లుకుంటాం అట్లనేది కొంచెం హెయిర్ తీసుకొని ఇట్లా అల్లుకొని లాస్ట్కి మనం ఆ చోట్ల అనేది తీసుకొని అల్లుకొని మనం రిబ్బన్ ఉంటుంది కదా, రిబ్బన్ లెక్కనే ఉంటుంది సేమ్, కాకపోతే మంచిగా వేసుకోవాలి. ఇట్లా మధ్యలో ఇట్లా సగం తీసి ఆ చోట్ల అనేది మధ్యలో వేసి దానికి రిబ్బన్ తోటి ఇట్లా కట్టి మళ్ళీ ఇటు సైడ్ కూడా లెఫ్ట్ రైట్ ఇట్లనే సేమ్ వేసి ఇంకా బ్యాక్ సైడ్ అయితే రిబ్బన్ తోటి అయితే కట్టి మనం నార్మల్ జుట్టు ఎట్లా ఉంటుంది అట్లనే అల్లుకోవాలన్నమాట, సేమ్ మన జుట్టు లెక్కనే. కానీ ఇట్లా వాళ్ళకి అలవాటు కాబట్టి ఏం కాదు. ఇంకా కొత్తగా ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేసిరనుకో, వేసుకోవాలనుకో మస్తు బరువు ఉంటుంది. నేను ఇప్పుడు వరకు వేసుకోలేదు, నా పెళ్ళికి ముందు కూడా వేయలేదు. ఎందుకో గజ్జలు కట్టిరు నా కాళ్ళ వరకు. ఇంకా మా వదిన పెళ్ళికి అయితే వేసిర్రు మొత్తము. వాళ్ళ విలేజ్ సైడ్ వేస్తారంట కానీ మా విలేజ్లో ఎందుకు వేయలేదు, గజ్జలు కట్టిరు నాకు. అందుకే నాకు దాని ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మా వదినకైతే వేసిర్రు, నేను చూసిన. బంజారా సాంప్రదాయం దుస్తులు భారతదేశంలోని అత్యంత రంగురంగుల ప్రత్యేకమైన జానపద వస్త్రాలలో ఒకటి అని మీకు తెలుసా? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుందని, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇంకా పేటియా అంటే ఇంకా ఘాగ్రు అని కూడా అంటారు కొంతమంది. ఇంకా పేటియా అంటే రంగురంగుల అద్దాలు, ఇట్లా మన స్కర్ట్ ఉంటుంది కదా అట్లా ఉంటుంది, ఇట్లా ఘాగ్రు లెక్క అంటే ఇట్లా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టుక్రీ అంటే ఇట్లా మన తలపైన ఇట్లా కప్పుకుంటారు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కాళీని చేయడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? అది ఎంత అంటే మొత్తం అద్దాలతో మొత్తం ఇట్లా పూసలతో చేతితోనే ఉంటుంది దాని పని మొత్తము. మెషిన్లు ఏమి ఉండవు, మొత్తం చేతి పనే ఉంటుంది. ఇంకా అద్దాలతోటి రంగురంగుల అద్దాలు లెక్క చేయడానికి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇంకా దాని పేరు వచ్చేసి కాళీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా నాన్నమ్మ చెప్తుంది చూడండి, కాళీ, బలియా, టుక్రీ అవన్నీ. ఇంకా బంజారా వాళ్ళు ఏంటంటే వెండి ఆభరణాలు, గాజులు అంటే ఇట్లా మనం వేసుకుంటాం కదా ఆ గాజులు కాదు, బల్యా. ఇట్లా మా నాన్నమ్మ చేతులకు వేసుకుంది కదా వైట్వి, వాటిని అయితే బల్యా అంటారు. అవి ఇంకా పెద్ద ముక్కు పుడకనే హైలైట్ ఇట్లా బురియా అంటాం మేమైతే. అదంతా మొత్తం వేసుకొని
వేసుకుంటారు అనమాట. అందరూ బంజారా వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అంతా. ఇంకా కొందరికి అయితే తెలియదు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. అందుకే నాకు అప్పుడే అసలు ఇదైతే పెళ్లి రోజు హడావిడిలో ఉన్నా కానీ ఈ వీడియో అయితే నేను తీసిన. ఎందుకంటే నాకు గుర్తొచ్చి ఇంకా అంటే కొంతమంది ఉంటారు కదా తెలియని వాళ్ళు, వాళ్ళకు కూడా తెలియాలన్నట్టు ఈ వీడియో అయితే వేసి. ఇంకా ఒక సైడ్ అయితే వేసేసింది కదా మా పెద్దమ్మ. ఇంకా నెక్స్ట్ కూడా సేమ్ అలానే ఇటు సైడ్ అయితే వేసుకుంటుంది. ఇంకా చెప్పినా కదా 2 సైడ్స్ అయితే సేమ్ అట్లనే వేసుకోవాలి. ఇంకా వేసుకొని వెనకాల రిబ్బన్ తోటి అల్లుకోవాలన్నమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మనం కూడా నేర్చుకోవాలి ఇలాంటివి, సాంప్రదాయాన్ని మనమే గుర్తించాలి. నేనైతే వీడియో తీస్తున్నప్పుడు చూసినా కదా, ఒకసారి అయితే మా నాన్నమ్మకి నేనే వేసి షార్ట్స్లో అయితే పెడతా, తప్పకుండా పెడతా. ఆల్మోస్ట్ నాకు అది వచ్చేసింది, కానీ ముందర కొంచెం అల్లడమే సరిగా వస్తలేదు. ఇంకా ట్రై చేస్తుంటే వస్తుంది కదా ఎవరికైనా, ప్రయత్నించాలి కదా, ఎవరైనా ప్రయత్నం చేస్తేనే వస్తుంది ఎవరికైనా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. నేనైతే ఇంకా అర్థం అవ్వాలి డీటెయిల్గా అన్నట్టు ఎక్కడైతే స్పీడ్ మోషన్లో అయితే ఎక్కడ పెట్టలేదు, ఎలా తీసానో యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టేసిన, ఇంకా మీకు అర్థం అవ్వడం కోసము అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. మా తమ్ముని పెళ్లి వీడియోస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని పెట్టేసిన వీడియోస్. ఇంకా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఉంటుంది, చూసేయండి. ఇంకా మా నాన్నమ్మ అయితే పాటలు ఎలా పాడుతుందంటే అసలు తెలుగు పాటలు కానీ లంబాడి పాటలు కానీ ఎంత స్పష్టంగా ఎంత బాగా పాడుతుందంటే, ఇంకా బతుకమ్మ పాటలు అయితే హైలైట్ పాడుతుంది మా నాయనమ్మ. ఇంకా మన ఛానల్లో అయితే పాటలు అయితే ఆల్మోస్ట్ అన్నీ పాడింది. ఇంకా వడి బియ్యం కలుపుతూ పాడడం పాట, ఇంకా పెళ్లి కొడుకుని చేస్తూ పాడడం పాట, అన్నీ ఇంకా మా అత్తమ్మ మా నాన్నమ్మ అందరు కలిసి పాడిర్రు. ఇంకా వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. సర్లే కానీ ఆ వీడియో గురించి ఈ వీడియోలో ఎందుకని అంటారా, చెప్పాలండి, చెప్తేనే కదా ఏదైనా తెలుస్తుంది. ఇంకా అంటారు కదా అడగండి అమ్మాయిని అన్నం పెట్టదని, అందుకే చెప్తున్నా. నేను నా ప్రయత్నం ఏదో నేను చేస్తున్నా, మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకు వెళ్ళేది. అందుకే లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. సరేలే, టాపిక్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుందని అంటారా, సరే ఈ టాపిక్లో అయితే ఉందాం. మొత్తానికి అయితే 2 సైడ్స్ అయితే అయిపోయింది కదా, ఇంకా లాస్ట్లో ఎలా అల్లుకుంటుందో చూడండి. ఇంకా 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఇంకా లాస్ట్లో అయితే ఇట్లా 2 సైడ్స్ ఇట్లా వెనకాల అయితే మనం జుట్టు వేసుకున్నాం కదా అలానే వేసుకొని, ఇంకా ఇవి 2 ఉన్నాయి అనేది ఇవి 2 పార్ట్స్ అనేవి బ్యాక్ సైడ్ తీసుకొని 2 కలిపేస్తుంది. ఇలా కలుపుకొని ఇంకా వాళ్ళ పక్క పిన్నులు ఉంటాయి కదా, అంటే ఇట్లా మన క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్స్ కూడా ఎలా ఉంటాయి అన్నది చూడండి, చూపిస్తుంది మా పెద్దమ్మ. 20 minutes పట్టింది ఈ జుట్టు వేయడానికి, అంటే టైం పడుతుంది కొంచెము, కానీ ఎంత లుక్ అనేది చేంజ్ అయిపోయింది కదా మొత్తం. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా అవైతే రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇందాక నేను పక్క పిన్నులు అని చెప్పిన కదా, నేనైతే పక్క పిన్నులే అంట. ఇంకా క్లిప్స్ లెక్క అంటారు కదా కొంతమంది, ఇంకా క్లిప్స్ అని అనుకోండి. అవైతే ఇట్లా ముందరికైతే రాకుండా అడ్జస్ట్ చేసుకోవడానికి అవైతే పెడుతున్నారు. ఇంకా ఇవన్నీ ఇట్లా లైన్ ఉంది కదా, మాటిల్ లేక పంచసారాలు అంటారు కదా అట్లా అన్నట్టు, ఇట్లా అని ఇట్లా వేసుకుంటారు అన్నమాట. చూడండి మీరే ఎంత బాగుందో. మొత్తం వెండి, అవి మొత్తం ఎక్కువ వెండి ఆభరణాలే బాగుంటాయి. బంగారంవి ఉండవా అంటే ఉండవు. నేనైతే చూసినప్పటి నుంచి అయితే వెండినే ఉంటాయి. ఇంకా మా నాన్నమ్మ కూడా వెండినే చెప్పింది, వెండినే ఉంటాయి ఎక్కువ అన్నీ. ఆల్మోస్ట్ అది చోట్ల హాన్స్లో ఇవన్నీ అన్నీ అనేవి వెండిలోనే ఉంటాయి. ఇంకా మొత్తం అయితే వేసేసింది, చోట్ల వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిన్నులు పెట్టేస్తే మొత్తం అనేది కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇలా అయితే చోట్ల వేయడం అయితే అయిపోయింది. కానీ అవైతే మస్తు బరువు ఉంటాయి, కానీ అదంతా వేసుకొని మళ్ళీ దాని మీద టుక్రి కాళి పేటి ఇవన్నీ వేసుకొని ఎంత బరువు ఉంటాయి తెలుసా. ఇంకా మా నాన్నమ్మ కంటే అలవాటు అయిపోయింది కదా, మంచిగా ఉంటుంది. కానీ మా నాన్నమ్మ చూడ ఎంత మంచిగా ఉంది. మా నాన్నమ్మ ఏజ్ వచ్చేసి 65+ ఉంటుంది, అయినా కానీ ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. అంటే అప్పటి కాలంలో ఫుడ్ అదంతా అలా ఉండేది కదా. మినిమం మేమైతే ఇప్పటికీ నా జనరేషన్లో ఉన్న వరకు కూడా చూడండి జొన్న రొట్టెలే తింటాం మేము ఎక్కువ. ఇంకా అంటారు కదా బంజారా వాళ్ళంటే ఇంకా జొన్న రొట్టెలే తింటారు ఎక్కువ అని, అది అయితే నిజం. ఎందుకంటే మేమైతే ఇంకా జొన్న రొట్టెలు అయితే డైలీ ఏ కర్రీ ఉన్నా ఏది ఉన్నా కానీ ఒక 2 days జొన్న రొట్టెలు చేయకపోతే ఇంకా మా నాన్నమ్మ అంటది, ఏంది అన్నం సప్పగా అన్నమే తింటారా, రొట్టెలు తినరా అని తిడుతుంది మా నాన్నమ్మ అయితే. అందుకే రొట్టెలు అనేవి అంత స్ట్రాంగ్గా అంత హెల్తీగా ఉంటాయి అని అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు నాకు కూడా ఇంకా మనం తినే ఫుడ్డే మన పిల్లలకు అలవాటు అవుతాయి కదా, అట్లా అని ఇంకా నేను మా పిల్లలకు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నా. వాళ్ళు కూడా రొట్టెలు అనేది
ఇట్లా పెరుగులు ఇట్లా పిసికిస్తే మంచిగా తింటారు. ఇట్లా వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది అన్నమాట. అందుకే ఇంకా లాస్ట్గా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా నాన్నమ్మ చూడండి, ఇంకా ఇల్లు అనేది కొంచెం ఇగ్నోర్ చేయండి. పెళ్ళి టైంలో హడావిడిగా అందరి పనిలో అట్లా ఉండే, కొంచెం అదైతే ఇగ్నోర్ చేయండి. ఇట్లా మా నాన్నమ్మని అయితే రెడీ చేసేసినాం. మా నాన్నమ్మ రెడీ అయితే ఇంకా పెద్ద పని అయిపోతాయి కదా ఎవరికైనా, అట్లా అన్నట్టు మా నాన్నమ్మని అయితే రెడీ చేసినాం. చలో ఇంకా ఇలాంటి వీడియోలతో వద్దాం. బై బై.